రోజులు సాగునీళ్ళు వచ్చినాయి, ప్రాజెక్టులు వచ్చినాయి అంటే మా పోరాటం వల్లనే వచ్చినాయి. ఆనాడు యాత్ర మామూలుగా మధ్యవాళ్ళ నుంచి హైదరాబాద్ పాదయాత్ర చేసి ఆ పాదయాత్ర చూసి ప్రజల స్పందన అప్పుడు ఈ స్కూల్ లేవు, ఈ ఇది లేదు, ఇంతగానం ప్రచారం లేదు. అయినా ప్రజలు పెద్ద ఎత్తున వేలాది మంది నాయకుడు పాదయాత్రలు చేసిన రైతులు స్వతహాగా ఒక ఆడపిల్ల రకాలుగా ఈ జిల్లాను అభివృద్ధి చేసిన. కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనకు ఒక అవకాశం మరి ఈరోజు పాలమూరు ప్రజలు పార్లమెంట్ నుంచి గెలిపిస్తారనే విశ్వాసం ఉంది. ఎందుకంటే అవతల ఎవరిని చూసినా ఈ ప్రాంతంలో అనుబంధం ఉన్నోళ్ళు కాదు, ఇప్పుడు నిలబడుతున్నారు. పాలమూరు ప్రాంతంలో ఒక సెంటిమెంట్ ఎమోషన్ ఉండాలి, అటువంటి వ్యక్తులు కాదు వాళ్ళు. ఈ ప్రాంతానికి చేయాలనే తపన ఉన్నటువంటి వాళ్ళు ఎవరు లేరు. క్యాండిడేట్ ఒక టీఆర్ఎస్ క్యాండిడేట్ మీకు తెలుసు, అది వేస్ట్ అంట. ఇక కాంగ్రెస్ అయినా అప్పుడు ఓట్లప్పుడు వచ్చిపోయింటే మళ్ళీ ఇప్పుడే వచ్చింది. తన ముఖ పరిచయం కోసం చాలా తిప్పలు పడుతున్నాడు. ఆయన ఎవరో కూడా తెలియదు ఎవరికి. ఆయన ఆ రోజు ఎమ్మెల్యే చేసి కూడా నేనే. ఆయన ఈ ప్రాంతంలో ఎవరెవరు తెలియదు, ఎమ్మెల్యేనే నేను చేసినాను. ఆయన ఈరోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాను. కాబట్టి ఈ ప్రాంతం ఎమ్మెల్యేనే కాదు. కాబట్టి మీరందరూ కూడా ఈ జిల్లా మన ప్రజలు మన కోసం ఎవరు పనిచేస్తారు, ఎవరు ఆలోచన చేస్తారు, ఎవరు ఉంటే మనకు న్యాయం జరుగుతున్న విషయంలో ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు చెప్తున్నారే. ప్రతి ఇంటికి వెళ్ళాలి. కేంద్రంలో నరేంద్ర మోదీ కావాలి దేశం కోసం, మన పాలమూరు కోసం మన కరుణమ్మ కావాలని ఊరు ఇల్లు తిరిగి ఒక్కొక్కరు డోర్ టు డోర్ క్యాన్వాస్. మనం ఏం బయట ఉంటున్నది అవసరం లేదు. ఏ ఊళ్ళో ఉన్న కార్యకర్తలు ఆ ఊళ్ళో 10 మంది రోజు 10 ఇళ్ళు తిరిగితే కూడా మనకు ఈ ఇల్లు 10 సార్లు తిరగచ్చు. కాబట్టి టైం ఉంది. కాబట్టి కార్యకర్తలంతా ఆ విధంగా మనం మన కోసం మన దేశం కోసం మీరందరూ కూడా కష్టపడి ఈ ఎలక్షన్లో గెలిపేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. మరి వాళ్ళన్న కూడా మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటాడు. మీరందరూ కూడా నాకు ఎనీ టైం నేను అందుబాటులో ఉంటాను. కాబట్టి అందరూ కష్టపడండి. 40 రోజులు 40-50 రోజులు కష్టపడి మన పార్లమెంట్ నుంచి అత్యధిక మెజార్టీతో గెలవాలి. తెలంగాణలోనే అత్యధిక మెజార్టీతో మనం గెలవాలి. పాలమూరు యొక్క శక్తిని, భారతీయ జనతా పార్టీ శక్తిని మనం అందరం కూడా చూపించాలని